హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక మనం చూసాం థర్స్డే రోజు ఒక బుల్లిష్ రివర్సల్ బార్ అనేది మనకి ఫామ్ అవటం చూసాం. సో ఎప్పుడైతే ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగి మార్కెట్ రివర్సల్ అవుతుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మార్కెట్ కొంచెం ర్యాలీకి వచ్చే ఛాన్సెస్ మనం చూస్తున్నాం. ఐ థింక్ లాస్ట్ వీక్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. ఫస్ట్ బాటమ్ 22,283, సెకండ్ బాటమ్ 22,181. సో ఈ 100 పాయింట్స్ ఏదైతే డబుల్ బాటమ్ జరిగి మార్కెట్ థర్స్డే రోజు క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 22,700 దగ్గర క్లోజ్ అయింది. సో లోస్ నుంచి ఆల్మోస్ట్ 550-600 పాయింట్స్ రికవర్ అయినాక మార్కెట్ ఈ రోజు కూడా ఇనిషియల్లీ కొంత సెట్ బ్యాక్ తీసుకున్నా కూడా ఐ థింక్ క్లోజింగ్ వచ్చేసరికి ఇంకొక 200 పాయింట్స్ ర్యాలీ రావటం చూసాం. సో 23,000 మార్క్ దగ్గరలోకి ఇవాళ క్లోజ్ అవటం చూసాం. సో ఈవెన్చువలీ 22,780 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 22,540 వరకు లో వచ్చి అక్కడి నుంచి క్లోజింగ్ 23,000 నియర్ బై ఒక 50-60 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లెవెల్ క్లోజ్ అవటం చూసాం. సో ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతుందా అంటే కనుక ఎస్ అనే చెప్పాలి. రీజన్ ఏంటంటే మన గ్లోబ్ నుంచి మోస్ట్ ఆఫ్ ఇట్ నెగటివ్ న్యూస్ ఉంటుంది. యుఎస్ వాళ్ళు ల్యాండ్ అటాక్ చేస్తారనేది కానీ, లేదంటే ఇరాక్ వాళ్ళు దే నాట్ విల్లింగ్ టు ఇరాన్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు నెగోషియేట్ అన్న వార్తలు రావటం తోటి ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ పాజిటివ్ న్యూస్. బట్ ఇలాంటి న్యూస్ లో కూడా మార్కెట్ రియాక్ట్ అవుతుందంటే కనుక ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. మేబీ ఆ 23,465 ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 500-520 పాయింట్స్ ఇంకా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ సడన్లీ మనం చెప్పలేము. సడన్ సర్ప్రైజ్ వచ్చి మళ్ళీ అగైన్ ఒక బాంబింగ్ జరిగి ఇన్ఫాక్ట్ హెవీ బాంబింగ్ జరిగింది అంటే కనుక మార్కెట్ మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో రేంజ్ అయితే 22,200 నుంచి 23,400 ఈ 1200-1300 పాయింట్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి ఇలాంటి టైంలో. స్ట్రైట్ కాకపోయినా కూడా ఆప్షన్స్ రూట్ లో వన్ షుడ్ ట్రై టు టేక్ అని చెప్పొచ్చు. ప్రాబ్లీ ఆప్షన్ బయింగ్ కి ఎక్కువ మొగ్గు చూపాలి, అది కూడా లాంగ్ ట్రేడ్స్. సో ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళకపోతే కనుక ఆప్షన్ ప్రీమియం ఏదైతే పే చేస్తామో అదే మనకు లాస్ ఉంటుంది. కాబట్టి ఆ రూట్ లో వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో లోవర్ లెవెల్స్ లో కొన్ని ఉంటే కనుక డెఫినెట్ గా 23,465 ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనకి చూస్తే కనుక రిలయన్స్ చాలా అండర్ పర్ఫార్మ్ చేసింది. సో రిలయన్స్ లేకపోయి ఉంటే కనుక ఇంకొక ఆల్మోస్ట్ 70 పాయింట్స్ పైకి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. రిలయన్స్ ఒకటే క్లోజ్ టు 63 పాయింట్స్ డ్రాగ్ చేయడం చూసాం. సో బ్యాంకింగ్ నేమ్స్ షార్ట్ కవరింగ్ మనకి కనపడింది. సో ఆల్ బ్యాంకింగ్ నేమ్స్ ప్రైవేట్ పబ్లిక్ అన్ని కూడా పెరగటం చూసాం. సో నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ ఫస్ట్ పెరిగిందని చెప్పుకోవాలి. దాని తర్వాత అఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఆర్ ప్రాబ్లీ కన్స్యూమర్ డ్రివెన్ నేమ్స్ లో మంచి మూవ్ రావటం చూసాం. ట్రెండ్ ఫర్ ఇన్స్టెన్స్ 8% అప్ మూవ్ రావటం చూసాం. వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ అప్డేట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు మంచి నెంబర్స్ ఇవ్వడం తోటి ట్రెండ్ లో 8% వచ్చింది. దాని తర్వాత అదర్ నేమ్స్ లైక్ శ్రీరామ్, యాక్సిస్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది రావడం చూసాం. ఆఫ్ కోర్స్ కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ నేమ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ గల్ఫ్ రిలేటెడ్ అంటే బిజినెసెస్ ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎల్ఎన్టీ కానీ లేకపోతే ఇండిగో ఏదైతే క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్న నేమ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 and 4% పెరగటం చూసాం. కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ అండ్ పిఎస్యూ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ లీవర్, టాటా కన్స్యూమర్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఐటీ నేమ్స్ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయ్యి డ్రాగ్ చేసిన వాటిలో నిఫ్టీలో బిగ్గెస్ట్ డ్రాగర్ రిలయన్స్ అని చెప్పాలి. 3.4% కట్ రావటం చూసాం. నేచురల్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ ఆయిల్ మార్కెటింగ్ పెరుగుతాయో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లో సెల్ ఆఫ్ అనేది మనకి రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కొద్దిగా 1.8% కట్ రావటం చూసాం. అదేవిధంగా హెల్త్ కేర్ లో కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అయ్యే ఫార్మా కంపెనీస్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటివి మైనస్ లో మనకి రోజు క్లోజ్ అవటం చూసాం. ప్రెటీ మచ్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ ఫర్ బిగ్ డాడీ రిలయన్స్ అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ స్టోరీ. సో ప్రాబ్లీ 51,700 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 51,100 రావటం చూసాం. సో ఈ 600 పాయింట్స్ కట్ తర్వాత క్లోజింగ్ లో ఒక సూపర్ డూపర్ 1,000 పాయింట్స్ ర్యాలీ రావటం తోటి లోస్ నుంచి మనం చూస్తే కనుక ప్రాబ్లీ క్లోజ్ టు 1,400 పాయింట్స్ పెరగటం చూసాం. సో 51,100 నుంచి 52,585 ఏదైతే క్లోజ్ అయిందో ఆఫ్ కోర్స్ 52,700 ఈ రోజు డే హై. సో బాటమ్ నుంచి 600 పాయింట్స్ పెరిగింది. అఫ్ కోర్స్ 500 పాయింట్స్ కిందకి ఇనిషియల్లీ వచ్చింది కాబట్టి ఐ థింక్ క్లోజింగ్ టు క్లోజ్ మనం చూస్తే కనుక 1,000 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ప్లస్ అనేది మనకు కనపడింది. సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ 52,600 అరౌండ్ క్లోజ్ అవటం కనపడింది. 54,146 నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 1,600 పాయింట్స్
ఆర్ 1700 పాయింట్స్ కూడా అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ గ్యాప్స్ ఏవైతే క్రియేట్ అయ్యో ఆ గ్యాప్స్ కూడా డిసైసివ్లీ ఫిల్ చేసింది కాబట్టి 52,211 అండ్ 51,624 గ్యాప్ ఏదైతే 30th రోజు క్రియేట్ అయిందో 30th మార్చ్ రోజు ఆ గ్యాప్ డిసైసివ్లీ ఫిల్ చేయడం చూసాం. మేబీ ఈ రోజు లో ఒక బేస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ 51,000 నుంచి అప్ సైడ్ 54,100. సో ఈ 3,000 పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విత్ బై ఆన్ డిప్స్ ఆ స్ట్రాటజీని డెఫినెట్లీ అవలంబించాలి. నేచురలీ అందరికి మనందరం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ బ్యాంక్స్ ఆర్ పాజిటివ్, ఇంక్లూడింగ్ వీక్ బ్యాంక్స్ లైక్ కోటక్, ఐసిఐసిఐ లాంటివి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ 2.5% పెరగటం చేసాం. అదర్వైజ్ పిఎస్యూ నేమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పిఎన్బి, ఎస్బిఐ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ లార్జ్ క్యాప్ అదర్ నేమ్స్ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుతుంది. ఎఫ్&ఓ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సిమిలర్ స్టోరీ. సో ఎక్కడైతే ప్రాబ్లీ ఐ థింక్ నెంబర్స్ క్వార్టర్లీ నెంబర్స్ అప్గ్రేడేషన్స్ వచ్చాయో లేదంటే గవర్నమెంట్ యాక్షన్స్ ఎక్కడైతే ఉందో ప్రాబ్లీ వాటిల్లో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అప్ మూవ్ అని చెప్పాలి. సో అదాని గ్రూప్ స్టాక్స్ ఈవెన్ ఇక్కడ కూడా దే డిడ్ వెరీ వెల్. ఫ్రంట్ లైన్ లో మనకి ఎక్కడైతే ఇండెక్స్ లో అదాని గ్రూప్ పాజిటివ్ గా పర్ఫార్మ్ చేసిందో అదాని గ్రీన్, అదాని ఎనర్జీ లాంటివి, సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదర్ నేమ్స్ లైక్ జ్యువెలరీ నేమ్స్ లో వాళ్ళ నెంబర్స్ బాగా రావడంతో కళ్యాణ్ జ్యువెలర్స్ పాజిటివ్ గా మనకి ఈరోజు క్లోజ్ అవటం చూసాం. రియల్ ఎస్టేట్ నేమ్స్ ఈ రోజు చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. స్టాక్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ ప్రాబ్లీ ఈవెన్ హౌసింగ్ ఫైనాన్స్ నేమ్ లైక్ పిఎన్బి హౌసింగ్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఎఫ్ఎంసీజీ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ ఇట్ డిడ్ వెరీ వెల్. లాట్ ఆఫ్ స్టాక్స్ లో అగైన్ షార్ట్ కవరింగ్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే గత కొంతకాలంగా సెల్ ఆఫ్ కి గురై 200 మూవింగ్ యావరేజ్ కిందకు కూడా వెళ్ళిపోయాయి వాటిల్లో మంచి బయింగ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం మనకి కనపడ్డాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ డిమార్ట్ క్వార్టర్లీ నెంబర్స్ అప్డేట్ అగైన్ 4%. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్, బ్రోకింగ్ హౌసెస్ కానీ, ఈవెన్ వీక్ స్టాక్స్ లైక్ ఐఈఎక్స్ అండ్ బిఎస్సి ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఐ థింక్ పిఎస్యూ బ్యాంక్స్ లో ఇండియన్ బ్యాంక్స్ లాంటి స్టాక్స్, ప్లాట్ఫామ్ కంపెనీస్ కూడా దే డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక అగైన్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్, ఆయిల్ ఇండియా ఒక 2% క్రాక్ అవుట్ అని చేసాం. సో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. పవర్ ఇండియాలో ఐ థింక్ ఒక ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అండ్ ఫ్యూ నేమ్స్ లైక్ 361 అఫ్ కోర్స్ ఇది బ్రోకింగ్ అవుట్ఫిట్. అదర్వైజ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో గానీ, ఆస్ట్రల్, బిహెచ్ఎల్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా నెగటివిటీ అనేది మనకి రావటం విషయం. సిమిలర్ ట్రెండ్స్ ఇన్ క్యాష్. సో ఎక్కడైతే క్వార్టర్లీ నెంబర్స్ బాగున్నాయో దే డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. లక్స్ 20% అప్పర్ సర్క్యూట్, వెంకీస్ ఇండియా 11% పాజిటివ్ గా ట్రేడ్ అవుతాం చూసాం. సెంకో గ్లోబల్ అబౌట్ 10%. సో లాట్ ఆఫ్ మెటల్ నేమ్స్ లైక్ నెల్కో లాంటి స్టాక్స్, ఈవెన్ గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్, ఫార్మా నేమ్స్ లో సువెన్ ఫార్మా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈ రోజు కూడా ఒక 7% అప్ మూవ్ రావటం చూసాం. అండ్ రియాలిటీ నేమ్స్ లైక్ శోభా ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ లాట్ ఆఫ్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ ఈవెన్ వీక్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా గానీ, మెక్లౌడ్ గానీ ఇవన్నీ కూడా బాగా సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్. అండ్ మెటల్స్ లో లాయిడ్ ఇంజనీరింగ్ నేమ్స్, ఈవెన్ సిమెంట్స్ ప్యాక్స్ లో లాట్ ఆఫ్ స్టాక్స్ లైక్ సాగర్, ఈవెన్ బ్యాంకింగ్ నేమ్స్ లో మహారాష్ట్ర బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయ్యాయి. సో ఓవరాల్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక మంచి బయింగ్ అయితే మనకు కనపడింది. సో ఇవన్నీ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ తర్వాత ఒక మైల్డ్ పుల్ బ్యాక్స్ కానీ సిగ్నిఫికెంట్ మూవ్స్ అనేది ఎక్కడా కనపట్లేదు. సో ఈ రోజు 20% పెరిగిన స్టాక్స్ కూడా స్టిల్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఆఫ్ కోర్స్ ఎక్కడైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఆర్డర్స్ వచ్చాయి అని పెరిగిన కొన్ని నేమ్స్ లైక్ ఐఆర్బి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, లేటెంట్ వ్యూ, సో ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ లేటెంట్ వ్యూ ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయన్న వార్త రావడంతో లాస్ట్ వీక్ 20% పెరిగింది. ఈ రోజు ఆల్మోస్ట్ 4-5% గివ్ అప్ చేయటం చేసాం. అండ్ కొన్ని రియాలిటీ నేమ్స్ లైక్ టార్క్ గానీ, విల్స్ ఇండియా లాంటి స్టాక్స్, ఈవెన్ వోల్టాంప్, కళామందిర్, లిండే ఇండియా ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ పెరిగిన నేమ్స్ అన్నిట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో డెఫినెట్లీ మార్కెట్ ఈస్ చర్నింగ్ లోనే ఎక్కువ ఉంది. మనీ, ఫ్రెష్ మనీ అయితే కనపట్లేదు. స్టాక్స్ ఎక్కడైతే సెల్లింగ్ కి గురవుతున్నాయో ఆ స్టాక్ నుంచి వేరే స్టాక్స్ కి మనీ మూవ్ అవుతుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. అదే విధంగా ఫ్రంట్ లైన్ లో మనం చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ స్విఫ్ట్ గా జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ రోజు స్పెసిఫిక్ గా మనం చెప్పుకున్న సెక్టర్ ఏది లేదు కాబట్టి మనీ మూవ్ అవుట్ అయింది బికాస్ షార్ట్ కవరింగ్ ర్యాలీని అని అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ మనకి విక్స్ చూస్తే కనుక 25 దగ్గరికి రావటం చూసాం. గత 4-5 డేస్ సెషన్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 28 నుంచి 25 రావటం చూసాం. ఒకవేళ ఇది 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అరౌండ్ 20, 21 ఆర్ 22 వచ్చింది అంటే కనుక ఫియర్ అనేది మార్కెట్ లో పోతుంది. ఇంకా ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనప్పటికీ లాట్ ఆఫ్ అన్సర్టనిటీలో ఉన్నాం మనం ఇప్పుడు కూడా. సో గల్ఫ్ వార్ అనేది ఎట్లా ప్లే అవుతుంది చూడాలి. దాని తర్వాత మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి మంత్ ఎండ్ లో. అండ్ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కంపెనీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తుంటాయి కాబట్టి
అనౌన్స్ చేసిన కంపెనీస్ వాటి రిజల్ట్స్ ఆధారంగా రియాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ కూడా కేర్ఫుల్ ఉండాల్సిన అవసరం. డెఫినెట్ గా మార్కెట్స్ లో ర్యాలీ వచ్చింది అంటే కనుక వీక్ స్టాక్స్ పెరిగినప్పుడు ఎప్పుడైతే ఉంటాయో ఆ వీక్ స్టాక్స్ నుంచి బయటికి రావడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని ఇప్పటి కూడా మనకి చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో మార్కెట్ వన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే 26,300 నుంచి 21,200 ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ పడ్డాక 40-50% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా ఒక 2,000 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో 21,200 నుంచి 2,000 అంటే 24,200 కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు. బట్ డెఫినెట్లీ అలాంటి టైంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.